మీ పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడటం వల్ల చేతులు, కాళ్ళు, మెడ వంటి భాగాలు నల్లగా మారడం సాధారణం. ఇది సూర్యుని యూవీ కిరణాల ప్రభావంతో చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు మరియు భవిష్యత్తులో నివారించేందుకు కొన్ని సహజ చిట్కాలు మరియు జాగ్రత్తలు పాటించవచ్చు. 1. సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు పిల్లలను బయటకు పంపకుండా ఉండండి. 2. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకు పూర్తిగా కవర్ అయ్యే సడలిన కాటన్ దుస్తులు, టోపీ, సన్గ్లాసెస్ లాంటివి వాడండి. 3. సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించండి. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ SPF కలిగిన సన్‌స్క్రీన్‌ను బయటకు వెళ్ళే 20 నిమిషాల ముందు పిల్లల చర్మంపై అప్లై చేయండి. ఇది యూవీ కిరణాల నుండి రక్షణ కలిగిస్తుంది. 4. అలోవెరా జెల్‌ను నల్లగా మారిన భాగాలపై రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మాన్ని శీతలపరచి, మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 5. సమాన మోతాదులో పాలు మరియు తేనెను కలిపి నల్లగా మారిన చర్మంపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. 6. పుదీనా ఆకులను మెత్తగా చేసి పేస్ట్ తయారు చేసి, నల్లగా మారిన భాగాలపై రాసి 20 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మాన్ని శీతలపరచి, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 7. పిల్లలకు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగించండి. ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి, ఆరోగ్యంగా ఉంచుతుంది. 8. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు మరియు కూరగాయలను ఆహారంలో చేర్చండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచవచ్చు.